విచ్ ఈస్ ద లార్జెస్ట్ కమ్యూనిటీ పాపులేషన్ ఇన్ ద వరల్డ్? క్రిస్టియానిటీ అని వచ్చి ఉంటుందా? క్రిస్టియానిటీ 31% ఉంది. క్రిస్టియానిటీనే 24% ఇస్లామిక్ ఉంది. ఇర్రిలీజియన్ అంటే ఏ మతానికి చెందిన వాళ్ళో తెలియకుండా 15% ఉన్నారు. క్రిస్టియానిటీ పెద్ద. హిందూయిజం అనేది 15%, ఓకే. బుద్ధిస్ట్ అనేది 6%. ఫ్లోక్ రిలీజియన్స్ అంటే మన చిన్న చిన్న మన దగ్గరగా కొందరేమో బుద్ధిస్ట్ని నమ్ముతూ ఉంటారు, బట్ వాళ్ళది ఇంకో మతమే ఉంటుంది, రైట్? ఇప్పుడు క్రిస్టియానిటీ 31% హైయెస్ట్ పాపులేషన్ ఉండడానికి గల కారణాలు ఏంటి? ఇది 31% అని చూపిస్తుంది కానీ నాకు తెలిసి 50% అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకంట జాన్ పాల్ మారిపోయిండు, సర్టిఫికేట్ లో లేదు, అక్కడ బీసీలు ఎస్సీలు ఉంటది. నా సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా సర్టిఫికేట్ మీరు డిబేట్ కి ఫుల్ టైం తీసుకున్నారు కాబట్టి ఇదంతా ఉంటది. ఓకే, మారని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అది దాన్నే ఉంది. సెక్యులర్, అది స్పిరిచువల్. మారితే ఏంటి, మారిపోతే దేవుడు రేపు సర్టిఫికేట్ అడగడు. దేవుడు సర్టిఫికేట్ అడగడు. ఇంక మీకు ఒక చిన్న విషయం చెప్తాను, మీ ముఖంగా మిగిలిన వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు చెప్తాను, మీరు ఇందాక కారణం చెప్పలే. నేను క్రిస్టియానిటీ పాపులేషన్ అత్యధికంగా ఉండడానికి గల కారణం ఏంటి ప్రపంచం మొత్తంలో? వాళ్ళు యేసుప్రభువుని అంగీకరించారు. కారణం ఏంటి? ఎక్కువగా వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దేవుడని నమ్మారు వాళ్ళు. కాదు, మరేంటి? జాన్ పాల్ హిందూగా ఉండి కూడా క్రిస్టియన్ గా మారిపోయిందంటే కేవలము ఈ క్రిస్టియానిటీకే చెందుతుంది మతం మార్పిడి అనేది. ఎగ్జాక్ట్గా నేను దాన్ని అంగీకరిస్తున్నా. ఈ ప్రచారం అన్నది క్రిస్టియానిటీలో తప్ప ఇంకెక్కడ మీకు కనబడదు. ఎందుకు అంటే కేవలం యేసుప్రభు మాత్రమే సర్వప్రపంచం కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి సర్వప్రపంచానికి కూడా సువార్త చెప్పమని చెప్పింది ఆయన మాత్రమే, మిగిలిన వాళ్ళకి చెప్పలే. ఎందుకంటే యేసుప్రభు టీచింగ్ కానీ, ఆయన జీవితం కానీ, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు కానీ ప్రపంచంలో ప్రతి మానవుడికి చెందాలని ఆయన పంపించాడు. ఆయనలో పాపం లేదు, దాచుకోవడానికి ఏమీ లేదు. అంతకుముందు ఒక యాడ్ వచ్చే షాంపూది, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించడానికి చాలా ఉంటుందని, ఆ డాండ్రఫ్ గురించి. అలా యేసుప్రభు జీవితంలో ఏం మచ్చ లేదు కాబట్టి ఆయన గురించి ప్రపంచం అంతా ప్రకటించగలిగే ఆ ధైర్యము అది మాకుంది. మేము ప్రకటిస్తాం. యేసుప్రభు ప్రకటించమని చెప్పాడు, ఇంకెవరు ప్రకటించమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు ప్రకటించరు. నేను దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నా. రైట్. ఇప్పుడు నేనేమంటానంటే క్రిస్టియన్గా మారు, లేదంటే ధర్మ రక్షణ కోసం మీరు ఏదో చేస్తున్నారు. ధర్మరక్షణ కాదు, సత్యాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాను. సువార్తను ప్రకటిస్తున్నారు. అవును. హిందూయిజంలో ఎందుకు ప్రకటించలేదు మరి మీరు అట్లా? అందులో సత్యం ఉందని నాకు అనిపించలేదు. సత్యం ఉన్నప్పుడు ప్రకటించడం దేనికి? ఇక్కడ మహేందర్ ఉన్నాడు లేడు అని చెప్పడానికి మిమ్మల్ని బయలుదేరమని చెప్పింది ఎవరు? నేను ఒకటి చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రచారిస్తే అబద్ధం కూడా నిజమైపోతుందేమో. కాదు, ఒకవేళ నిజమైనా సరే దాంట్లో ప్రాణం ఉండదు. మనం ప్రకటించిన మాత్రం చేత, దాన్ని నమ్మినంత మాత్రం చేత అందులో ప్రాణం లేకపోతే ఎవరిని మార్చుతుంది? అందులో ప్రాణం ఉండాలి. 2000 సంవత్సరాల నుంచి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మీకు? నాకు చాలా తెలుసు, మరి మీకేం తెలుసో చెప్పండి. 2000 సంవత్సరాల నుంచి యేసు రాకడ అనేది జరుగుతూ ఉంది, అంత్య దినాలు వస్తున్నాయి, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి బాప్తీసం పొందండి, మీ పాపాలు క్షమింపబడతాయి అని. అవును. ఇంకో 10 కోట్ల సంవత్సరాలు కూడా ఇదే జరుగుతుందేమో. జరగని ఇబ్బంది ఏంటి మరి? ఏంటి ఆది ఏంటి అంతం ఏంటి దానికి? ఆయన రాకపోతే ఏంటి, నేనే వెళ్తున్నా కదా. ఇప్పుడు మీ స్టూడియోకి నేను వచ్చానన్నా, మీరు రాలే నా దగ్గరికి. నేను వచ్చినా పెద్ద ఫరక్ పడేది ఏముండేది కాబట్టి యేసుప్రభు వచ్చినంత మాత్రం చేత ఇప్పుడు కొత్తగా బెనిఫిట్ ఇవ్వలేదు. నేను వెళ్తున్నా ఆయన దగ్గరికి ముందుగా. దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చారన్నారు కదా. అవును. ఏంటి దానివల్ల క్రిస్టియన్కి కలిగిన లాభం ఏంటి? క్రిస్టియన్ అంటే అది మోరల్ కోడ్. అది సరే, ఏంటది మోరల్ కోడ్? అంటే దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, మానవుడు ఎలా బ్రతకాలి అనేది మోరల్ కోడ్. అది అర్థమైనప్పుడు, దాన్ని మనం పాటించలేమని తెలిసినప్పుడు, దాని గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది చాలా బాగానే బతికేశారు కదా. అస్సలు యేసుప్రభుకు బయట మంచి నీతి లేదు, యేసుప్రభు లోపల అవి చెల్లుతాయి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్పింది. చివరికి మీ అమ్మ నాన్నలు కూడా యేసుప్రభుని అయితే నమ్మలేదు. మా నాన్న నమ్మాడు, ఇప్పుడు నమ్మాడు. వాళ్ళ తాత వాళ్ళ అమ్మ అయితే నమ్మలేదు. వాళ్ళ పరిస్థితులు ఏంటి మరి లైఫ్ లో? ఇదైతే పెద్ద బేతాల ప్రశ్న అడిగినట్టు అడుగుతాను, అది అడుగుతాను. వాళ్ళ పరిస్థితి చెప్పాడు, సువార్తను నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని యేసుప్రభు చెప్పాడు. వాళ్ళ నరకానికి, వాళ్ళకి సువార్త అందించబడకుండా వాళ్ళు మరణించి ఉంటే గనక, వాళ్ళు ఈ సృష్టిని ఆరాధించకుండా సృష్టికర్తను ఆరాధించుంటే దేవుని దగ్గరికి వెళ్తారు. లేదు, వాళ్ళ సువార్త ప్రకటించబడి దాన్ని నమ్మకపోతే గనక శిక్ష విధించబడుతుంది. వాళ్ళైతే హిందూయిజాన్ని నమ్మారు కదా, మీ తాత గాని నానమ్మ గాని. ఏమో నాకు తెలియదు, వాళ్ళు నేను చూడలే. మీ తాత నానమ్మ మీ నాన్న చెప్తారు కదండి. ఓకే, వాళ్ళు బట్ వాళ్ళు హిందూయిజం విగ్రహారాధన చేశారు. వాళ్ళు నరకానికి వెళ్తారు అంటున్నారు మీరు. వాళ్ళు నరకానికి వెళ్తారు అని అంటున్నారు. ఈ విగ్రహారాధన చేశారంటే దేవుని వదిలి పెట్టేశారనే కదా. వాళ్ళు నరకానికి వెళ్తారు, మీ నానమ్మ మీ తాతయ్య నరకానికి వెళ్తారు. అకార్డింగ్ టు బైబుల్, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టాన్ని సేవిస్తే దేవుడు శిక్షిస్తాడని
రాయబడింది. మీరు సూటిగా చెప్పేయండి. నేను సూటిగానే చెప్పాను. ఇందులో మీ నానమ్మ తాతయ్య నరకానికి వెళ్తారు బైబిల్ని నమ్మలేదు కాబట్టి. బైబిల్ నమ్మలేదు కాబట్టి కాదు, దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి, వదిలిపెట్టేశారు కాబట్టి. ఎవరు తప్పు మరి అది? ఎవరు తప్పు? వాళ్ళ తప్పే. అంటే పాపము, కర్మ, దానికి వచ్చినటువంటి జీతం మరణం, తదనంతరం నరకం. నేను దానికే మానవుడు పాపం ఆయన ప్రమేయం లేకుండా పుడతాడు, ఆయన ప్రమేయం లేకుండా చస్తాడు. ఆయన ప్రమేయం లేకుండా పుట్టినప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుడు నరకంలో వేస్తాడు. లేదది బ్లాక్ మెయిల్ చేసినట్టుంది. మీకు అసలు విషయమే అర్థం కావట్లేదు. బ్లాక్ మెయిల్ కాదు ఇది. ఇప్పుడు మా నానమ్మ తాతమ్మకి, బొజ్జగింపేది. మా నానమ్మకి మా తాతయ్యకి చదివే రాదు, వాళ్ళ పెద్దలు విగ్రహారాధన చేశారు, వీళ్ళు అదే చేశారు. చదువు రాదు కాబట్టి వినండి, మీ వేరే తాతయ్య మీ పిల్లలు ఇప్పుడు విగ్రహారాధన చేయరు. వాళ్ళ చదువు రాదు కాదు కాబట్టి దేవుణ్ణి ఒక్కనే వదిలిపెట్టేసి, చదువు రాదు కాబట్టి వ్యభిచారం, చదువు రాదు కాబట్టి బంగాకు, చదువు రాదు కాబట్టి బీడీలు, చదువు రాదు కాబట్టి ఆకువక్కలు, చదువు రాదు కాబట్టి తప్పు చేస్తే ఏ పురాణమైనా ఖురాన్ చెప్తుంది, ఇస్లామిక్ అదే చెప్తుంది, మేము అదే చెప్తున్నాం, మీరు అదే చెప్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేర్ యు ఆర్. చదువు వచ్చిందా లేదా కాదు, వాళ్ళు పాపం అయితే చేశారు కదా. పాపం చేస్తే ఎట్లయినా నరకంకే పోతారు కదా. అదే కదా మీరు కూడా అదే చెప్తున్నారు కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కాకపోతే ఆయన పశ్చాత్తాపడి నేను ఒకరిని చంపేశాను, అన్యాయం అయిపోయింది, సారీ అని చెప్తే దేవుడు క్షమించేసి స్వర్గానికి ద్వారం ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. మీరు పశ్చాత్తాపాన్ని క్షమిస్తాడు, నేను పశ్చాత్తాపాన్ని క్షమిస్తాడు. పశ్చాత్తాపడకపోతే నరకానికే. నో డౌట్. ఇన్ని ఆత్మలు నరకంలోనే ఉన్నాయి. మరి మర్డర్ చేస్తే కోర్టులు శిక్ష విధించట్లేదా? మరి 2000 సంవత్సరాల నుంచి బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ఆత్మలు ఇంకా పోలేదు. ఆయన రాకడ సంభవించేంత వరకు ఈ ఆత్మలు మాత్రం స్వర్గానికి గాని నరకానికి గాని వెళ్ళవు. నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? అంతే కదా. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడో చూపించను ఆ మాట. నేనేమంట, మనుషులుగా చనిపోయిన తర్వాత, చనిపోయిన వ్యక్తి కూడా మనుషులు తిరిగి ఎప్పుడు లేస్తా అన్నాడు? బైబిల్ ఎప్పుడు చెప్తుంది? మనుషులు పునరుద్ధానులయ్యేది యేసు ప్రభు రెండవ రాకడలో. పరలోకం వెళ్ళే చచ్చిన వెంటనే రాకడ వరకు మళ్ళీ ఆత్మలు లేస్తాయని చెప్పాడు. పునరుద్ధానం వేరు, జడ్జిమెంట్ వేరు. నేను చనిపోకముందే జడ్జిమెంట్ అయిపోద్ది. నేను చనిపోకముందే సరిపోని. నేనేమంటానంటే, బ్రాహ్మిన్స్ అందరూ చక్కగా మంత్రాలు చదువుతూ ఉంటారు, సుప్రభాతాలు చదువుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మనుషులే కదా. అవి కొద్దిగా కఠినంగా కూడా ఉంటాయి. కాదు, మీకు ఎప్పుడన్నా అనిపించింది ఇంత కఠినమైన మంత్రాలు నేను ఎప్పుడు చదవలేకపోయాను, నాకు రాలేకపోయాను, వీటి అర్థాలు ఏంటి, ఎప్పుడైనా వీటి గురించి పరిశోధించాలి, పరీక్షించాలి అని ఎప్పుడు అనిపించాలి? వాళ్ళు నారికేలం అన్నా ఇక్కడ నేను టెంకాయ అన్నా రెండు ఒకటే కదా. అంత టంగ్ ట్విస్టర్లు ఎందుకు? అక్కడ నారికేలం అన్నా ఇక్కడ నేను టెంకాయ అన్నా రెండు ఒకటే కదా. అంత టంగ్ ట్విస్టర్లు ఎందుకు? కాబట్టి టంగ్ ట్విస్టర్లు బట్టి పరలోకమో నరకమో నేను ఎప్పుడు బాధపడలే. లేదు, క్రిస్టియానిటీకి బ్రాహ్మిన్స్కి నేనేమి అడగాలనుకుంటున్నానంటే, ఓకే, కఠినమైన మంత్రాలు జపిస్తూ ఉంటారు, దేవుడిని గురించి బోధించే ప్రయత్నం చేస్తారు. ఓకే, అంతేగాని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హిందూగా మారండి అని ఎప్పుడు చెప్పరు. చెప్పలేదు. ఓకే, ఏముంది చెప్పడానికి? చాలా పెద్దది. మీరు అసలు ఆ చరిత్రనే వినడానికి ఇష్టపడట్లేదు. ఉంటే చెప్తామన్నా. మీరు 2000 సంవత్సరాల దగ్గర ఆగిపోయినా, నేను 7000 సంవత్సరాల దగ్గరికి పోయినా మీరు దానికి ఇష్టపడరు. 20,000 సంవత్సరాల ముందుకు పోయినా ఒప్పుకోరు. సత్యాన్ని మొన్న ఒక చక్రం బయటపడితే 30 లక్షల ట్రిలియన్ సంవత్సరాల పాతది అని అంటే, ఆ చక్రం అంత పెద్దదైందా అంత చిన్నదైందా అంటే, అదే యేసుప్రభుల వారికి జెరూసలేంలో ఒక మందిరం ఉంటది అని అంటే లేదు అని అంటే. ఇక్కడ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎన్నో ట్రిలియన్ సంవత్సరాలు చెప్పారు మీరు, ఎలా చెప్పారు? ఆంకాలజీ వాళ్ళు చెప్తారు, ఆ ఒక డిపార్ట్మెంట్ అది ఎంత పాతదో పురాతనదో. వాళ్ళు ఎలా చెప్పారు? ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే మీకు జ్వరం తగ్గుతుంది. నేను అడిగిందని చెప్పండి. నేను అదే అడుగుతాను చెప్పండి. వాళ్ళకు ఒక ఎలా చెప్పారు? ట్రిలియన్ అన్నారు. అమ్మో పెద్ద పదం అది అసలు. ట్రిలియన్ అన్నారు, ఎలా చెప్పారు ఆ పదం? అవును, ఆ శాస్త్రవేత్తలు అందరు ఎలా చెప్పారు? వాళ్ళు ఎలా చెప్పారు? దేవుళ్ళ? ఎవరు వాళ్ళ దేవుళ్ళ? సరే, నేనేమంటా, మిమ్మల్ని కారు ఇక్కడికి తీసుకొచ్చింది, అదేమన్నా దేవత? దీనికి దానికి ఏమైనా పోలిక? ఎందుకో చెప్తా, విను. వాళ్ళు ఎలా చెప్పారు అని అంటే, ఏది ఎంత పాతదో, ఇప్పుడు మీ బైబిల్ 2000 సంవత్సరాల పాతది అని అంటున్నారు. ఎలా చెప్పారు మీరు? హిస్టరీ. ఎట్లా? ఎక్కడ చెప్పింది? హిస్టరీ అన్న. ఎక్కడ చెప్పి? లాస్ట్ అపోస్టల్ వాస్ డైడ్ 95 AD. 95 AD. దాంట్లో ఉందా చూపించండి. అపోస్తులైన పౌలు పలానా సంవత్సరం. రోమన్ క్రూసిఫిక్షన్ జరిగింది ఎప్పుడు? రోమన్ ఎంపైర్ ఎప్పుడు ఉంది? బైబిల్లో ఉందా లేదా? నేను అదే అడుగుతున్నాను. రోమన్ కింగ్డమ్ అన్నది ఎప్పుడు పరిడ వెళ్ళింది? జీసస్ ఎప్పుడు క్రూసిఫై చేశారు? ఇంకోటి చెప్తున్నారు, వెరీ సింపుల్. జీసస్ క్రైస్ట్ ని ఎప్పుడు క్రూసిఫైడ్ చేశారో బైబిల్ చెప్పలేదు. ఛాలెంజ్ చేస్తున్నా నేను మీకు. ఎవరు చెప్పారు? రైట్, యేసు ప్రభుల వారు December 25th కి పుట్టారు అనేది కూడా అబద్ధమే. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ప్రూవ్ చేయండి. December 25 యేసు ప్రపంచం మొత్తం నమ్ముతుంది 25th December అని. బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పలేదు, నేను చెప్పట్లేదు. ప్రభు యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారో కూడా బైబిల్ చెప్పదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు. డే టు టైం ఇవ్వండి.
యేసుప్రభు 25th పుట్టాడని నేను చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. మేమేమి అంత ముచ్చట చేసుకోవట్లేదు. ఎవడో కేక్ అంటే పడి తెచ్చేవాళ్ళు కోసుకొని తింటున్నారు, నాకేం సంబంధం లేదు. అర్థమవుతుందా? బైబిల్ చెప్పిందని ప్రామాణికంగా మీరు క్రిస్టియన్స్ కాదు, మీరు అనుకున్న క్రిస్టియన్ కాదు, బైబిల్ చెప్పిన క్రిస్టియన్. మీరు ఒక్కరే క్రిస్టియన్స్. ఎస్, అకార్డింగ్ టు బైబిల్. అది అకార్డింగ్ టు బైబిలే. బైబిల్. కానీ అదే బైబిల్ యేసు ప్రభువు వారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు చచ్చారో దాంట్లో లేదు. 100% ఉంది. ఆయన చెప్పండి, డేట్ చెప్పండి. ఏది? ఏ డేట్ కి చనిపోయారో చెప్పండి. డేట్ లేదు, సరే, టైం పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ అన్న చెప్పండి. పోనీ హేరోదు యోదయను పరిపాలిస్తున్నప్పుడు పుట్టాడు యేసు ప్రభువు. ఎక్కడ రాసింది బైబిల్లో? మత్తయి సువార్త ప్లీజ్ 2వ అధ్యాయం చదివి వినిపిస్తాను. ఓకే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు, ఓకేనా? ఈయన రోమన్ ఎంపరర్ ద్వారా నియమించబడినటువంటి రాజు. ఈయన పట్టుకుంటే యేసుప్రభు పుట్టిన తేదీ బయటకు వచ్చేస్తుంది. ఇకపోతే యేసుప్రభు కంటే 6 నెలల ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన పుట్టినప్పుడు ఏ ఏ ప్రాంతాలను ఎవరు పరిపాలిస్తున్నారు దానికి చాలా స్పష్టమైన వినండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. తిబిరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిపు చతుర్థాధిపతిగాను, అభిలేనే దేశములకు లొసానే అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యం వచ్చాడు. ఈయన యేసుప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాడు. ఇక్కడ ఎవరెవరు పరిపాలిస్తున్నారు ఆయా ప్రాంతాన్ని స్పష్టంగా రాశారు. సో యేసుప్రభు పుట్టికి ఈజీగా ఆ చరిత్రలోకి వెళ్తే అలా తెలిసిపోతుంది. వెనక ముందు ఉంది తప్పితే ఎగ్జాక్ట్ డేట్ అన్న ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ మీకు అర్థం కాలే. బైబుల్ రాసినటువంటి పర్స్పెక్టివ్ ఏంటంటే ఏ రోజు ఏం జరిగింది కాదు, ఏం జరిగింది అనే పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం డేట్ ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం ప్రతిదానికి. ఇప్పుడు డాక్యుమెంటేషన్ కి ఏన్షియంట్ డాక్యుమెంటేషన్ తేడా ఉంది. అప్పుడు ఏం జరిగిందని అడిగేవాళ్ళు. ఈ రోజు ఇంటర్వ్యూ మనం చేస్తున్న అమావాస్యలో మీకు అర్థమవుతుందా? ఈరోజు అమావాస్య తెలియదు అన్న. అండ్ పైగా ఏదో అమావాస్య అంటే ఈరోజు సోమవారం ఏదో చాలా పెద్ద అమావాస్య అని అన్నారు. ఓకే, చీకటి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఒకటి సముద్రాలు అమావాస్య టైంలలో అవును ఆటుపోట్లు ఉంటాయి, ఎదురుగా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అది మన 6వ తరగతి చదువుకున్నాం కదా, చంద్రుడి ఎఫెక్ట్ 6వ తరగతి చదువుకున్నాం. ఓకే, పౌర్ణమి టైంలో ఎక్కువగా ఉంటాయి, వెనక్కి వెళ్ళే అలలు టైం ఉంటుంది. ఈ టైంలో పాపం విజయవాడ కూడా కొట్టుకోపోతుందంట. ఓకే, కారణం ఏంటంటే ఆ అమావాస్య కూడా కలిసి వచ్చిందంట. సముద్రంలోకి పోవాల్సిన నీరు సుజావగా పోకుండా అమావాస్య వచ్చింది కాబట్టి కొద్దిగా క్లిష్ట పరిస్థితే ఉంది. ఓకే, ఈరోజు మీరు నేను అమావాస్యలోనే ఎందుకో చేసాం. మరి ఈ ఇంటర్వ్యూకి అర్థం ఏంటో నాకు తెలీదు, బట్ ఒక విషయం చెప్తున్నా. చెప్పండి. హిందూ పురాణాల్లో ఎప్పుడు అమావాస్య, ఎప్పుడు పౌర్ణమి, ఎప్పుడు తిథుల ప్రకారంగా ఎప్పుడు పుట్టారు, తిథులు అంటే డేట్సే. అవునన్నా, అవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. యేసుప్రభుల వారికి అంత జ్ఞానం, అంత చరిత్ర అన్నీ ఉన్నాయి, నేను కాదనట్లే. ఎప్పుడు పుట్టామో లేదు, ఎప్పుడు చనిపోయారో లేదు జాన్ పాల్ గారు. ఒక డేటు ఒక ప్రామాణికంగా క్లియర్గా లేదు. చావటం పుట్టుక కరెక్ట్గా లేదు, ఉన్నాయి కానీ డేట్స్ లేవు. ఒప్పుకుంటారు, ఎగ్జాక్ట్గా డేట్స్ అయితే లేవు. హిందూ దేవాలయాల ప్రకారంగా తిథులు అన్నీ ఉన్నా కూడా మీరు ఇది నమ్మరు. అవును, కారణం చెప్పండి. ఇంతవరకు అదే కదా నేను చెప్పాను. బట్ నేనేమంటున్నా, మీరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నమే చేస్తున్నా. అదే జరుగుతుంది డిబేట్ అంతా కూడా. ఓకే, తిథులుండి ఆధారాలు ఉన్నా కూడా దేవుణ్ణి నమ్మరు అంటే ఆధారం ఉన్న ప్రతిదీ నిజం కాదు కదన్నా. కాకపోతే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నప్పుడు అట్లీస్ట్ నమ్మడానికి మీ బాధ ఏంటి అంటున్నా నేను. ఆ ఆధారాలు ఉన్నంత మాత్రం చేత అది నిజం కాదు కదా. అదే నేను ఎందుకు నమ్మాలి? నిజాన్ని నమ్ముతా అని చెప్తున్నా నేను. అది నాకు నిజం అనిపించాలన్నా, నా అనుభవంలోనూ నా పరిశోధనలోనూ అది నిజం అనిపించాలి. ఇందులో నిజం ఉందనిపించింది, నాకు నిర్ధారణ జరిగింది, అందుకు నమ్ముతున్నా అన్న. ఒకవేళ మీరు చెప్పింది కనుక నాకు ప్రూవ్ చేయగలిగితే అన్న నేను నమ్మేదానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రూవ్ చేయడం ఏంటి నేను అడుగుతుంది అదే కదా. తిథుల ప్రకారంగా అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా ప్రూవ్ చేసేదేమో. వెరీ సింపుల్ అన్న, బయట ఎన్నైనా ఉండొచ్చు కాక నా మనసులో ఏముందంటే నేను పాపినన్నా. నేను తెలిసి చాలా పాపాలు చేశాను, తెలియకుండా చాలా పాపాలు చేశాను. నా పాపానికి నా గుండె బరువెక్కిపోతుందన్న. ఇప్పుడు నా పాపం నుంచి ఎవరు నన్ను విడిపించగలడు? ఉదాహరణ, నేను వ్యభిచారం చేశానన్నా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను వ్యభిచారం చేశాను మొక్కగలను?